మనం ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రాల వెనుకున్న కథలేంటా అని ఆలోచించామా? సరే, ఈరోజు మనం అలాంటి ఓ అద్భుతమైన కథ గురించే తెలుసుకోబోతున్నాం. అదే ధ్రువుడి కథ. ఓ చిన్న పిల్లాడి సంకల్పం అతన్ని ఓ నక్షత్రంగా ఎలా మార్చేసిందో చూద్దాం రండి. అసలు ఒక నక్షత్రానికి అమరత్వమంటే అది ఎలా వస్తుంది? ఇది కేవలం సైన్స్కి సంబంధించిన ప్రశ్నే అనుకుంటున్నారా? కాదండోయ్, ఈ కథలో ఓ పెద్ద ఆధ్యాత్మిక రహస్యమే దాగుంది. మరి ఆ సమాధానం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఓ చిన్న పిల్లాడి గుండె పగిలిన చోట. అవును, ఒకే ఒక్క తిరస్కారణ అతని జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేసింది. కథ ఇక్కడే మొదలవుతోంది. ఒక రాజకుమారుడికి ఎదురైన ఆ బాధాకరమైన తిరస్కరణ. మన కథానాయకుడు పేరు ధ్రువుడు. అతను ఉత్థానపాదుడు అనే రాజుగారి కొడుకు. అంటే ఓ యువరాజనమాట. కాని పేరుకే రాజకుమారుడు. అతని బాల్యం మాత్రం పూలపాన్పు కాదు. ఈ కథలో అసలు సమస్య అంతా ఈ ఇద్దరు రాణుల మధ్య ఉంది. ఒక పక్క సురుచి, రాజుగారికి ఎంతో ఇష్టమైన రాణి, అహంకారం, అసూయ మెండుగా ఉన్న మనిషి. మరోపక్క సునీతి, రాజుగారి నిర్లక్ష్యానికి గురైన రాణి, కాని విశ్వాసం, ఓదార్పుతో ఉండేది. చూసారా, ఈ తేడాని ధ్రువుడి జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఒకరోజు ఏం జరిగిందంటే, చిన్నారి ధ్రువుడు ఆశగా వెళ్ళి తన తండ్రి ఒడిలో కూర్చోడానికి ప్రయత్నించాడు. అంతే, అతని సవతితల్లి సురుచి గుండెలో పొడిచినట్టుగా అంది, నా కొడుకులాగా నువ్వు రాజుగారి ఒడిలో కూర్చోలేవు, ఎందుకంటే నువ్వు నా కొడుకువి కాదు. ఆలోచించండి, ఆ మాటలు ఆ పసి హృదయాన్ని ఎంతగా గాయపరిచాయో. అంతా అవమానంతో, ఆ బాధతో కుమిలిపోతున్న ఆ రాజకుమారుడికి ఇప్పుడు ఒక సలహా దొరుకుతుంది. అది అతని తలరాతనే మార్చేస్తుంది. కథ ఇక్కడ నుండి ఓ ఆధ్యాత్మిక మలుపు తీసుకుంటుంది. గుండె బద్దలై కళ్లనిండా నీళ్లతో ధ్రువుడు ఎక్కడికి వెళ్తాడు? ఓదార్పు కోసం తన కన్నతల్లి సునీతి దగ్గరికి పరుగు పరుగునా వెళ్ళాడు. ఆ పసిమనసుకి కాస్త ఊరట కావాలి కదా. చూడండి, సునీతి తన కొడుక్కి పగ తీర్చుకోమని చెప్పలేదు, రాజకీయం నేర్పించలేదు. దానికి బదులుగా ఓ గొప్ప మార్గాన్ని చూపించింది. ఏమంది అంటే, బాధపడకు నాయనా, భగవంతుణ్ణి ప్రార్థించు, ఆయన నీ కోరిక తప్పకుండా తీరుస్తాదో. ఇది కేవలం ఓదార్పు మాట కాదు, ఒక కొత్త దారికి నాంది పలికింది. అంతే, తల్లి చెప్పిన ఒక్క మాటతో ధ్రువుడు ఒక గట్టి నిర్ణయానికొచ్చేశాడు. ఈ రాజ్యం, ఈ జీవితం వదిలేసి ఆ భగవంతుణ్ణి వెతుక్కుంటూ అడవికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే కష్టమైన భాగానికొచ్చాం. అదే అచంచలమైన తపస్సు. ఓ చిన్న బాలుడి అసాధారణ సంకల్ప బలమేంటో ఇక్కడ చూస్తాం. ఇదేదో మామూలు ప్రార్థన కాదండి, కఠోరమైన తపస్సు. ధ్రువుడెలా చేశాడో చూడండి. మెల్లమెల్లగా ఆహారాన్ని తగ్గించుకుంటూ వెళ్ళాడు. మొదట పండ్లు, కూరగాయలు మాత్రమే, ఆ తర్వాత కేవలం ఆకులు, గడ్డి, చివరికి అన్నపానీయాలు కూడా వదిలేశాడు. ఓ చిన్నపిల్లాడికి అంతటి సంకల్పబలం ఎలా వచ్చిందో కదా. మరే, ఇంత కఠోరమైన తపస్సు వృధా అవుతుందా? అస్సలూ అవ్వదు. ధ్రువుడి కృషి ఫలించిన ఆ అద్భుతమైన ఘట్టానికే మనమిప్పుడు చేరుకున్నాం. అదే దైవిక బహుమతి. ఓ చిన్న బాలుడి అచంచలమైన భక్తికి సాక్షాత్తూ ఆ భగవంతుడే కదిలి వచ్చాడు. ధ్రువుడి తీవ్రమైన తపస్సు ఫలించింది. దైవమతనికి ప్రత్యక్ష దర్శనాన్ని ఇచ్చింది. అప్పుడు భగవంతుడు అడిగాడు, నాయనా, నీకేం వరం కావాలో కోరుకో అని. అప్పుడు ధ్రువుడు చెప్పిన సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అతను రాజ్యం అడగలేదు, పగ తీర్చుకోవాలని కోరలేదు. అతనేమన్నాడంటే, స్వామీ, నాకు నీ దర్శనం దొరికింది, అంతే చాలు, నాకు వేరే ఏ వరమూ వద్దు. చూడండి, అతని లక్ష్యం ఎంత స్వచ్ఛమైనదో. ఇక్కడ వరం అంటే దేవుడిచ్చే ఓ ప్రత్యేకమైన బహుమతి, ఒక అనుగ్రహమనమాట. కాని ధ్రువుడి మనసు ఎంత స్వచ్ఛమైనదంటే, అతనికి ఆ దైవదర్శనమే అన్ని వరాలకన్నా గొప్పదిగా అనిపించింది. అతని కోరికలో చూశారా, కొంచెం కూడా స్వార్థం లేదు. ధ్రువుడు ఏది అడగకపోయినా సరే, అతని స్వచ్ఛమైన, అచంచలమైన భక్తికి మెచ్చి భగవంతుడు అతనికొక విశిష్టమైన బహుమతిని ఇచ్చాడు. అదే అమరత్వం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ధ్రువుడి ప్రయాణం మనందరికీ శాశ్వతంగా ఎలా నిలిచిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఆ అమరత్వమే ధ్రువుణ్ణి ఆకాశంలో ఒక స్థిరమైన,
మార్గనిర్దేశం చేసే వెలుగుగా మార్చేసింది. అదే మనం ఈరోజు చూసే ధ్రువ నక్షత్రం. అదెప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉంటుంది. శతాబ్దాలుగా దారి తప్పిన వాళ్లకి దారి చూపుతూనే ఉంది. అంటే చూడండి, ఈ కథ మనకు 3 ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. 1 అచంచలమైన భక్తి, 2 చెదరని పట్టుదల, 3 సంపూర్ణమైన నమ్మకం. ఈ 3 ఓ సాధారణ బాలుడ్ని ధ్రువ నక్షత్రంగా మార్చాయి. చివరగా మనందరికోసం ఒక ప్రశ్న. ధ్రువుడు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆకాశంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరి మన జీవిత ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేసే ఆ ధ్రువ నక్షత్రం ఏది? అది మన లక్ష్యమా, మన విలువలా, లేకపోతే మన నమ్మకమా? ఒక్కసారి ఆలోచించండి.